చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారో ఆ రోజు నుంచి మహిళల్ని నెట్టనిలువుగా మోసం చేస్తూ వాళ్ళకి తీరని ద్రోహం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలు, అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేద మహిళలందరినీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి ఈరోజు టోక్రా వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే డ్వాక్రా మహిళల్ని, డ్వాక్రా సంఘాలని నేనే కనిపెట్టాను అని చెప్తూ ఉంటారు. అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళ పరపతిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తగ్గించేసింది. అలాగే మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈరోజు డ్వాక్రా సంఘాలకి బ్యాంకులు ఇచ్చే రుణాలు 16,600 కోట్లు తగ్గించేయడం జరిగింది. అలాగే డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలు నా అక్క చెల్లెమ్మలని పదే పదే చెప్పుకుంటూ ఉంటారు కదా, అలాంటి అక్క చెల్లెమ్మలకి ఈరోజు 0 వడ్డీకి గుండు 0 చుట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎంత దారుణం అంటే నాబార్డు నివేదికలో డ్వాక్రా సంఘాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా సంఘాల తాలూకా పరపతి తగ్గిపోయింది. బ్యాంకులు ఇచ్చే రుణాలు 16,600 కోట్లు తగ్గించేయడం జరిగింది. అలాగే డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళల పొదుపు 479 కోట్లు తగ్గిపోయింది ఈ ఏడాది నివేదికలో అని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత దారుణంగా ఉంది అనేది అర్థమవుతుంది.